టెట్ కొరకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కెమిస్ట్రీ కంటెంట్ పార్ట్ నేర్చుకోబోతున్నారు. ఈ కెమిస్ట్రీ కంటెంట్ పార్ట్ నుండి సుమారుగా 6 ప్రశ్నల దాకా తప్పకుండా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మన డిఎస్సిలో జాబ్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఫిజిక్స్లో కెమిస్ట్రీలలో 6 మార్కులే కదా అనే భావన లేకుండా అన్ని సబ్జెక్టు లోపల ఉండబడినటువంటి అన్ని మార్కులను అటెంప్ట్ చేయడానికి మనం గట్టి ప్రయత్నం చేసినట్లయితే బెస్ట్ స్కోర్ పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ స్టేట్స్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది పదార్థం యొక్క స్థితులు, దాని యొక్క రూపాల గురించి మనము ఈ క్లాస్లో మనం చూడబోతున్నాము. ఇది 8th 9th క్లాసులలో ఇవ్వటం జరిగినది. ఇక్కడ యాక్చువల్గా కెమిస్ట్రీ యొక్క బేస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించడానికి ట్రై చేయండి. మొదట్లో పదార్థము అంటే ఏంటి అనేది మనం చూస్తే, పదార్థము చూడండి, పదార్థము అనేది ఇంగ్లీష్లోనైతే దీన్ని మ్యాటర్ అంటాము. మ్యాటర్ అయితే ఈ పదార్థము అంటే ఏదైనా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని కనుక ఆక్రమించగలిగినట్లయితే దానిని పదార్థము అంటారు. ఉదాహరణకు చెక్క, బల్ల, రాయి ఇలాంటి వాటిని కూడా పదార్థాలు అంటారు. పదార్థం యొక్క స్థితులు, నెక్స్ట్ పదార్థం యొక్క స్థితులు మీ అందరికీ తెలుసు, ఘన, ద్రవ, వాయు స్థితులు. ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితి అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్. ఇక ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్లో ఇందులో మనము మూలకము గమనించండి. ఫస్ట్ మూలకము, సమ్మేళనము, మూడవది మిశ్రమము. అంటే మిశ్రమము, మూలకాన్ని ఎలిమెంట్ అంటారు, ఎలిమెంట్. సమ్మేళనము కాంపౌండ్, మిశ్రమము మిక్చర్. చూడండి, మిక్చర్ అంటే మూలకము, సమ్మేళనము, మిశ్రమం అనేదేమో పదార్థం యొక్క రూపాలు అంటే ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్. దీని యొక్క స్థితులు ఘన, ద్రవ, వాయు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. మొత్తము మూలకము అంటే ఏంటిది అంటే ఏ పదార్థం అయితే ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితమై ఉంటుందో దానిని మూలకము అంటారు. ఉదాహరణకు ఐరన్, కోబాల్ట్, నికెల్, హైడ్రోజన్ ఇవన్నీ మూలకాలు, మనకు తెలిసినటువంటి మూలకాలే. అయితే ఈ మూలకము స్వభావాన్ని బట్టి లోహాలు, అలోహాలు, అర్ధలోహాలని, సమ్మేళనాలు కూడా కర్బన, అకర్బన, స్టాయికియోమెట్రిక్, నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనాలు అని. చూడండి, మూలకంలో మళ్ళీ మనము ఏ విధంగా చేయొచ్చు అంటే ఒకసారి చూడండి, మూలకంను స్వభావాన్ని బట్టి 3 భాగాలుగా, 1 మెటల్స్ అంటే లోహాలు, 2 అలోహాలు, 3 అర్ధలోహాలు. సమ్మేళనంలో అయితే మళ్ళీ ఇందులో 4 భాగాలుగా ఉన్నాయి. కర్బన సమ్మేళనము, అకర్బన సమ్మేళనము, కర్బన అకర్బన సమ్మేళనము, స్టాయికియోమెట్రిక్ సమ్మేళనము, నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనము. చూడండి, కర్బన సమ్మేళనము, అకర్బన, స్టాయికియోమెట్రిక్, నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనం. అయితే మనకు ఈ టెట్ కొరకు ప్రధానంగా చూసినట్లయితే ఈ ఏరియాలో కాకుండా పదార్థం యొక్క స్థితుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం జరిగినది. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద మనము గమనించాలి. ఇక్కడ ఘన పదార్థాలు చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా మనము సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఘన పదార్థంలోనైతే అణువులు లేదా పరమాణువులు, సూక్ష్మమైన కణాలు చాలా దగ్గరగా ఉంటాయి. ద్రవ పదార్థంలోనైతే కాస్త దూరంగా ఉంటాయి. వాయు పదార్థంలోనైతే చూడండి, ఇది ఘనము, ఇది ద్రవము, ఇది వాయువు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్.
చూడండి, ఘన పదార్థముల్లో గనక చూసినట్లయితే అణువులన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. ద్రవ పదార్థములో అణువులు కాస్త దూరంగా ఉన్నవి. అదే వాయు పదార్థంలోనైతే చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి ఘన పదార్థాలను ద్రవీభవనంగా మార్చాలి అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కావాలి. ఎందుకంటే కణాల యొక్క దూరాన్ని పెంచాలి. కాబట్టి గతంలో టెట్లో ఘన పదార్థాలకు సంబంధించినటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రతల విషయంలో అడిగాడు. ఎలా అడిగాడు అంటే క్వశ్చన్ అంటే ఘన పదార్థముల లోపల ఉండబడినటువంటి కణాల మధ్యన అంతర్ ఆకర్షణ బలాలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అంటున్నాడు. కాబట్టి అణువులన్నీ దగ్గరగా ఉన్నవి అంటే అంతర ఆకర్షణ బలాలు చాలా ఎక్కువ అని, అదే ద్రవాలలోనైతే లిక్విడ్స్లోనైతే మధ్యస్థంగాను, వాయువులలోనైతేనేమో చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర ఆకర్షణ బలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఘన పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఆకృతి ఉంటుంది. ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకృతి కాకుండా పాత్ర యొక్క ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకృతిని పొందుతాయి. కానీ వాయు పదార్థాలకు నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేది ఉండదు. అయితే ముఖ్యంగా 9th క్లాస్లో ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారం మీరు గమనించి చూసినట్లయితే దాంట్లో ఘన పదార్థాల గురించి నేర్చుకునేటప్పుడు మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉత్పతనం అనే ఒక పదం ఇచ్చాడండి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఉత్పతనము చూడండి, ఉత్పతనములో ఎలా ఉన్నది అంటే అసలు ఉత్పతనము అంటే ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి పదజాలం గురించి చర్చించాలి. దీన్ని సబ్లిమేషన్ అంటారు. చూడండి, సబ్లిమేషన్ ఉత్పతనము. ఏదైనా ఒక పదార్థము ఘన పదార్థం నేరుగా వాయువుగా మారినట్లయితే దాన్ని ఉత్పతన చర్య అంటారు, లేదా ఉత్పతన ప్రక్రియ అంటారు. అంటే సాలిడ్ టు గ్యాస్, దాన్ని ఉత్పతనం అంటారు. అయితే ఉత్పతనము చెందే పదార్థాలు 2 ఉన్నాయండి. మనం ముఖ్యంగా టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశాలను బేస్ చేసుకొని టెట్కు ప్రిపేర్ అయినట్లయితే మనకు చాలా ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఉత్పతనము చెందే పదార్థాలలో అమ్మోనియం క్లోరైడ్ ఒకటి, క్యాంఫర్ 2, చూడండి క్యాంఫర్ 2, 3 నాఫ్థలిన్, చూడండి నాఫ్థలిన్ 3, అయోడిన్ కూడా ఉత్పతనము చెందే మూలకము. అంటే ఈ 4 పదార్థాలు ఉత్పతనం చెందుతాయండి. మీకు ఉత్పతనం అంటే ఏందో తెలిసింది. నేరుగా ఘన పదార్థాలు వాయువులుగా మారటాన్ని ఉత్పతనము అంటారు. అలాంటి లక్షణము కలిగినటువంటి పదార్థాల్లో మనకు ఎస్పెషల్లీ మన 10th క్లాస్ లెవెల్లో వరకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ క్యాంఫర్ ఒకటి, నాఫ్థలిన్ ఒకటి, ఇంకో కొన్ని ఎడిషనల్ ఎగ్జాంపుల్స్గా అమ్మోనియం క్లోరైడ్ మరియు అయోడిన్లను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పదార్థం యొక్క వ్యాపనం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యాపనము అంటే ఏంటి అంటే డిఫ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. వ్యాపనము అనేది చూడండి, మీరు ఇంతోనిపై మనం చూసాము ఘన పదార్థాలలో అణువులు చాలా దగ్గరగా ఉంటాయని. ఇవి ఘనము, ఇక్కడ ద్రవము, వాయువు. చూడండి, ఘన పదార్థాల్లో వ్యాపన ప్రక్రియ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాలలో వ్యాపన ప్రక్రియ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ద్రవ పదార్థాలలో చూసినట్లయితే వ్యాపన ప్రక్రియ కాస్త దీనికంటే ఎక్కువగా ఉంటుంది. వాయు పదార్థాలలో వ్యాపన రేటు చాలా ఎక్కువగా ఉంటున్నది. ధర్మాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసేటప్పుడు మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపనము, మీకు వ్యాపనం అనేది మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడే ఒక ప్రక్రియ. ఉదాహరణకు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా శరీరంలో అంటే రక్తాన్ని మనము రక్తము లోపలికి ఆక్సిజన్ను పంపటం అనేది కూడా ఒక వ్యాపన ప్రక్రియ ద్వారా పోతుంది. అదేవిధంగా రక్తము నుండి CO2 వాయువు కూడా ఒక వ్యాపన ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల లోపలికి వచ్చి నిశ్వాస ప్రక్రియ ద్వారా మనము బయటికి వెలువరుస్తున్నాము. వ్యాపన ప్రక్రియ అనేది మన నిత్య జీవితం లోపల కూడా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని దీని మీద అప్లికేషన్ గతంలో టెట్లో క్వశ్చన్ అడగటం జరిగినది. అయితే ఘన పదార్థాలు భారాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి కాబట్టి వ్యాపన రేటు తక్కువగాను, ద్రవ పదార్థాలు అయితే వ్యాపన రేటు కాస్త ఎక్కువగాను, వాయు పదార్థాలు అయితే వ్యాపన రేటు మరింత ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. దీన్ని బేస్ చేసుకొని వ్యాపనాన్ని బేస్ చేసుకొని మనము అడిగినటువంటి క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ వాయువు ఎక్కువగా వ్యాపనము చెందుతుంది అంటున్నాడు. మీథేన్, కార్బన్ డయాక్సైడ్,
హైడ్రోజన్ క్లోరైడ్. ఉదాహరణకు ఈ 3 వాయువులను తీసుకొని చూద్దాం. మీథేన్ యొక్క అణుభారాన్ని కనుక చూసినట్లయితే మీకు తెలుసు కార్బన్ యొక్క పరమాణు భారం 12, హైడ్రోజన్ది 1, అంటే కార్బన్ 12 + 4 అంటే 16 అవుతుంది. అదేవిధంగా దీన్ని కార్బన్ CO2ని లెక్కిస్తే 44 అవుతుంది. హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోజన్ 1, క్లోరిన్ 35.5 అంటే మొత్తం 36.5. ఈ 3 వాయువులు ఇచ్చి ఈ వాయువులలో ఏది ఎక్కువగా వ్యాపనము చెందుతుంది అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో అడిగినటువంటి టెట్ క్వశ్చన్ ఇది. అణుభారము తక్కువగా ఉన్నట్లయితే ఏదైతే భారాన్ని తక్కువ కలిగి ఉంటుందో అది సులభంగా వ్యాపనం చెందుతుంది. కాబట్టి ఆన్సర్ ఏది అవుతుంది అంటే మీథేన్ ఆన్సర్ అవుతుంది. CH4 అంటే మీథేన్, CO2 కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్. ఏది ఎక్కువ వ్యాపనం చెందుతుంది అంటేనేమో మీథేన్ ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఏది తక్కువ వ్యాపనం చెందుతుంది అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఆన్సర్ రాయవలసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అణువులనిచ్చి గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఇదే మోడల్లో ఉన్నది, అంటే ఇది అప్లికేషన్ రూపంలో. కాబట్టి వ్యాపనము అనే ప్రక్రియ మీద అణువు భారాలను కనుక్కోవడం కనుక మనకు తెలిసినట్లయితే, అణుభారం తెలిస్తే మనం సులభంగా వ్యాపన రేటుకు సంబంధించినటువంటి ఈ క్రింది వాటిలో ఏ వాయువు ఎక్కువ వ్యాపనం చెందుతుంది, ఏ వాయువు తక్కువ వ్యాపనం చెందుతుందని ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక అంశము మనకు సిలబస్ లోపల ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే పదార్థము అనేది దేనితో ఏర్పడుతుంది. చూడండి, పదార్థం అనేది దేనితో ఏర్పడుతుంది అంటే చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి కణములతోని, అంటే సూక్ష్మమైనటువంటి పరమాణువులు లేదా అణువుల చేత పదార్థము అనేది ఏర్పడుతుంది అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ ఉదాహరణకు పదార్థం లోపల ఉండబడినటువంటి కణాల మధ్య కూడా కొంత స్థలాన్ని కలిగి ఉంటున్నాయి. ఘన పదార్థాలను అతి స్వల్పంగాను, ద్రవ పదార్థాల్లోనైతే కాస్త ఎక్కువ గ్యాప్ను కలిగి ఉంటున్నాయి. వాయు పదార్థాల్లో మరీ ఎక్కువ గ్యాప్ను కలిగి ఉంటున్నట్టుగా మనం గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు ఏదైనా ఒక పాత్రను తీసుకోండి. ఆ పాత్ర లోపల చూడండి, ఆ పాత్ర లోపల ఒక నిర్దిష్ట పరిమాణం వరకు, ఉదాహరణకు 100 ml వాటర్ను తీసుకుందాం అనుకోండి, ఒక బీకర్ లేదా ఏదైనా ఒక పరికరం లోపల. ఇంకొక పరికరం లోపల కూడా మనం అదే విధంగా ఇంకొక పాత్రను కనుక తీసుకొని దీంట్లో 100 ml వాటర్ను తీసుకొని ఈ 100 ml ఉన్నటువంటి, ఇది ఏ పాత్ర అనుకోండి, ఇది బి పాత్ర అనుకుందాము. బి పాత్ర లోపల ఒక చెంచా గనుక ఒక స్పూన్ నిండా మనము ఏది సాల్ట్ని తీసుకురండి, అంటే లవణాన్ని కనుక దీంట్లో కరిగించినట్లయితే, అంటే దీంట్లో కరిగించిన తర్వాత ఘనపరిమాణం లోపల మార్పు దీంట్లో కానీ, మొదటి దాంట్లో కానీ, రెండవ దాంట్లో కానీ రావటం లేదు. అంటే దీని యొక్క ఎత్తు యొక్క మట్టము లోపల పెరుగుదల కనపడటం లేదు. అంటే ఈ అణువుకు మధ్యన గ్యాప్ ఉన్నది కాబట్టి ఆ గ్యాప్ లోపలికే ఈ Na+Cl- ఆయాన్లు చేరుకొని ఈ ఘనపరిమాణం పెరగకుండా చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయోగాన్ని బట్టి పదార్థము లోపల ఉండబడినటువంటి కణాల మధ్యన మనకు గ్యాప్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పదార్థము దేనితో తయారవుతుంది అంటే అతి సూక్ష్మమైనటువంటి కణాల చేత తయారవుతుంది అనేది అర్థమవుతుంది. అతి సూక్ష్మమైనటువంటి కణాలు ఇక్కడ అణువులు లేదా పరమాణువులు కావటానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పదార్థ స్థితిని మార్చే అంశాల గురించి మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నది. పదార్థ స్థితిని చూడండి, పదార్థం యొక్క స్థితిని మార్చాలి అంటే చూడండి, పదార్థం యొక్క స్థితి అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ముఖ్యంగా 2 అంశములపై ఆధారపడి ఉంటుందండి. ఒకటి టెంపరేచర్, 2 ప్రెషర్. టెంపరేచర్, ప్రెషర్ అనే ఈ 2 అంశాలు పదార్థం యొక్క స్థితిని మారుస్తూ ఉంటుంటాయి. ఎలా మారుస్తుంటాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా, ఈ చిన్న డయాగ్రామ్ ద్వారా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకు మనము గతంలో ఈ డయాగ్రామ్ను మనం చూడటం జరిగింది. ఇది చూడండి, ఘనాలలోనైతే కణాలు చాలా దగ్గరగా ఉంటాయి. అదే ద్రవాలలోనైతే కాస్త దూరంగా ఉంటాయి. అదే వాయువులలోనైతే ఇది సాలిడ్, లిక్విడ్, గ్యాస్, అంటే ఘనము, ద్రవము, వాయువు. చూడండి, అంటే ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, ఘనము అంటే ఇది ఐస్గా మనం తీసుకుందాం, ఇది నీరుగా తీసుకుందాము,
ఇది నీటి ఆవిరిగా తీసుకుంటే మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఐస్ని కనుక తీసుకొని చూస్తే, అంటే ఐస్ అంటే ఐస్ ముక్కలను మీరు గమనించండి, ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఫార్ములా H2Oనే, ఇక్కడ H2O ఎక్కడ చూసినా కూడా ఫార్ములా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఘన పదార్థాన్ని కనుక వేడి చేసినట్లయితే అది ఏ విధంగా మారుతుంది అంటే ద్రవంగా మారుతుంది. ద్రవ పదార్థాలను వేడి చేసినట్లయితే ఇది వాయువుగా లేదా బాష్పంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ చూడండి, ఈ నీటి ఆవిరిని కనుక చల్లార్చినట్లయితే ఏ విధంగా అవుతుంది అంటే నీరు అవుతుంది, అంటే లిక్విడ్ స్టేట్కి వస్తుంది. నీటిని ఇంకా చల్లార్చినట్లయితే, ఉదాహరణకు ఫ్రిడ్జ్ లోపల కనుక పెట్టినట్లయితే అది సాలిడ్ స్టేట్ లోపలికి వస్తుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది అంటే, చూడండి ఇక్కడ గమనించండి, ఈ అణువులను గనక దగ్గరకు చేర్చినట్లయితే, ప్రెషర్ ద్వారా అణువులను దగ్గరికి చేరిస్తే ద్రవాలుగా మారుతాయి. ద్రవాల లోపల ఉండబడినటువంటి అణువులను ఇంకా ప్రెషర్ చేసినట్లయితే, ఇంకా ఎక్కువ ఒత్తిడిని కలిగించినట్లయితే ఘనాలుగా మారుతున్నాయి. అంటే ఇది వాయువులు ద్రవాలుగా మారాలంటే ప్రెషర్ని పెంచాలి, ద్రవాలు ఘనములుగా మారాలంటే ప్రెషర్ అంటే పీడనాన్ని పెంచుకుంటూ పోయినట్లయితే వాయువు ద్రవము ఘనంగా మారుతుంటుంది. అదేవిధంగా లో టెంపరేచర్ వద్దనేమో ఘనం ఉంటుంది, అదే టెంపరేచర్ను కనుక పెంచినట్లయితే ద్రవంగా ఉంటుంది, ఇంకా టెంపరేచర్ను కనుక పెంచినట్లయితే వాయువుగా మారుతుంది, అంటే బాష్పంగా మారుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఎన్ని అంటే, ముఖ్యంగా ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి ఉష్ణోగ్రత, 2 పీడనము అనే అంశాలను మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంకొక పదము మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి, ద్రవీభవనము, బాష్పీభవనము అనే పదము మనము అర్థం చేసుకోవాలి. అంటే బాష్పీభవనము అంటే ఏంటి? ఏదైనా ఒక ద్రవాన్ని కనుక తీసుకొని దాన్ని నిర్ణీత టెంపరేచర్ వరకు వేడి చేస్తూ పోయినట్లయితే ఒకానొక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అది వాయువుగా మారుతుంది లేదా బాష్పంగా మారుతుంది. ఉదాహరణకు నీరు కనుక తీసుకున్నట్లయితే, నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా మారుతున్నది. కాబట్టి నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత అంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అదేవిధంగా బాష్పీభవనము అంటే ఏంది? ద్రవము వాయువుగా మారటాన్ని బాష్పీభవనము అంటారు. దీన్ని వేపరైజేషన్ అంటారు, వేపరైజేషన్. ఇక రెండవది చూడండి, బాష్పీభవన ఉష్ణోగ్రత, ద్రవీభవన ఉష్ణోగ్రత. ఉదాహరణకు ఘన పదార్థాన్ని ఏదైనా తీసుకోండి, దాన్ని ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత కనుక వేడి చేసినట్లయితే ఘనము అనేది ద్రవంగా మారుతూ ఉంటుంది. ఘనము ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ద్రవంగా మారుతూ ఉంటుందో ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. చూడండి, అంటే పదార్థాలకు ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉంటాయి అనేవి వాటి యొక్క ధర్మాలలో ముఖ్యమైనటువంటివి. అదేవిధంగా గుప్తోష్ణము అనే పదం గురించి కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గుప్తోష్ణము అంటే ఏంటంటే, చూడండి, గుప్తోష్ణము ఈ గుప్తోష్ణంలో మీరు గుప్తోష్ణం అనే పదాన్ని మీరు ఫస్ట్ గమనించండి. గుప్తోష్ణాన్ని కనుక గమనించినట్లయితే, ఏదైనా పదార్థాన్ని, ఘన పదార్థాన్ని మనము వేడి చేసినట్లయితే కణాల మధ్య దూరము పెరిగి కొంత ఉష్ణరాశిని గ్రహించి కణాల మధ్య దూరము పెరిగి ద్రవంగా మారుతుంది. అంటే గుప్తోష్ణం అనేది 1 కేజీ ఘన పదార్థాన్ని తీసుకొని దాన్ని గనుక వేడి చేసినట్లయితే కొంత ఉష్ణరాశిని గ్రహించి అది ద్రవంగా మారుతుంది. దానికి అంటే ఘనము 1 కేజీ పదార్థము ద్రవంగా మారటానికి కావలసిన ఉష్ణాన్ని గుప్తోష్ణము అంటారు. ఈ పదజాలము ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఏంటి, బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే ఏంటి, గుప్తోష్ణము అంటే ఏంటి అనే విషయాలు మనకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు,
ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు డిగ్రీ సెంటీగ్రేడులు, గుర్తుంచుకోండి, డిగ్రీ సెంటీగ్రేడ్లలో లేదా కెల్విన్లలో మనం తెలియచేస్తారు. మీ అందరికీ తెలుసు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది 273 కెల్విన్స్కి సమానము. కొన్నిసార్లు ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అడుగుతున్నారు. 10 డిగ్రీ సెంటీగ్రేడు కెల్విన్లలో ఎంత అంటే 273 + 10 కనుక కలిపినట్లయితే 283 కెల్విన్స్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే డిగ్రీ సెంటీగ్రేడ్లలో ఇచ్చినట్లయితే కెల్విన్ లోపలికి మార్చుకోవచ్చు, కెల్విన్లలో ఇచ్చినట్లయితే డిగ్రీ సెంటీగ్రేడ్ లోపలికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత మనకు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి. ఈ 9th క్లాస్లో ఉండబడినటువంటి సిలబస్లో ఈ పదార్థం అనే చాప్టర్లో ఇగురుట అనే ప్రక్రియ గురించి కూడా మనము చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇగురుట చూడండి, ఇగురుట ఎవాపరేషన్ అంటారు ఇంగ్లీష్లోనైతే. ఇగురుట అనే ప్రక్రియ గురించి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, గతంలో మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశాలలో మీరు బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే ద్రవాన్ని వేడి చేస్తే ఒక నిర్ణీతమైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అది ఎలా మారుతుంది అంటే బాష్పంగా మారుతుంది. కానీ కొన్ని నదులలో, సముద్రాలలో, కొలన్లలో మీరు నీటిని తీసుకొని చూడండి. సముద్రాలు ఉపరితల భాగం లోపల ఉండబడినటువంటి అణువులను కనుక చూసినట్లయితే వాటికి అత్యధిక శక్తి ఉంటుందండి. అత్యధిక శక్తి ఉండబడినటువంటి ఉపరితల భాగం లోపల ఉండబడినటువంటి అత్యధిక శక్తి కలిగినటువంటి కణాలు ఏ విధంగా మారుతున్నాయి అంటే బాష్పంగా మారుతున్నాయి. అంటే వాస్తవానికి అవి బాష్పీభవన ఉష్ణోగ్రత చేరకపోయినప్పటికీ కూడా మన ఎలాంటి పీడనం యొక్క ఉష్ణోగ్రత ప్రభావాలు లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగానే, అంటే పదార్థం యొక్క అంటే అక్కడ కొలనులో లేదా సరస్సు లోపల ఉపరితల భాగం లోపల ఉండబడినటువంటి అత్యధిక శక్తి కలిగినటువంటి కణాలు వాయువులుగా లేదా బాష్పములుగా మారుతూ ఉండటాన్నే ఇగురుట అంటారండి. ఇగురుట అంటే ఇది ఇగురుటకు బాష్పీభవన ఉష్ణోగ్రతకు రెండు వేరు పదములు, వేరు సంబంధాలు ఉన్నవి. అయితే ఆ తర్వాత మీరు ఇంకొక దాన్ని, ఇగురుట అనేది ముఖ్యంగా 3 అంశముల మీద ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇగురుట అను ప్రక్రియ ఈ క్రింది ఏ అంశములపై ప్రభావితం చేస్తున్నది? ముఖ్యంగా ప్రభావితం చేసే అంశాలు మొత్తం 3 ఉన్నాయండి. ఒకటి ఉపరితల వైశాల్యము, చూడండి ఉపరితల వైశాల్యము అంటే సర్ఫేస్ ఏరియా. నెంబర్ 2 గాలి యొక్క వేగము, గాలి వేగము ఇది రెండవది. మూడవది ఆర్ద్రత, చూడండి ఆర్ద్రత. ఈ 3 అంశముల మీద ఆధారపడి ఉంటుంది. ఇగురుట అనే ప్రక్రియను కనుక చూసినట్లయితే ఉపరితల వైశాల్యం పెరిగితే ఇక్కడ నెక్స్ట్ ఇగురుట అనే ప్రక్రియ కూడా పెరుగుతూ ఉంటుంది. గమనించండి, ఇగురుట అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు సింపుల్గా ఊహించండి, ఉపరితల వైశాల్యం కొంతే ఉన్నది అనుకోండి, బాష్పంగా మారే అణువుల సంఖ్య తక్కువ ఉంటుంది. ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువ ఉన్నది అనుకోండి, బాష్పంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉపరితల వైశాల్యం పెరుగుతున్న కొలది ఇగురుట అనే ప్రక్రియ కూడా పెరుగుతుంది అని. అదేవిధంగా రెండవది, గాలి యొక్క వేగము పెరుగుతున్నప్పుడు కూడా ఇగురుట అనే ప్రక్రియ అంటే ఆటోమేటిక్గా బాష్పీభవనం చెందే అణువుల సంఖ్య అంటే ఎగరటం అనే అణువుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి గాలి యొక్క వేగం పెరిగినప్పుడు ఇగురుట అనే ప్రక్రియ కూడా పెరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. కానీ ఆర్ద్రత అనే విషయానికి వచ్చినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది వ్యతిరేకంగా కనపడుతుంది. గాలి లోపల ఉండబడే నీటి ఆవిరిని, గాలి లోపల ఈ వాతావరణం లోపల ఉండబడే నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రత గమనించండి, ఈ ఆర్ద్రత కనుక నీటి ఆవిరి కనుక ఉన్నట్లయితే ఇగురుట అనే ప్రక్రియ తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్ద్రత కనుక పెరిగినట్లయితే ఇగురుట అనే ప్రక్రియ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇగురుట ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలు 3: ఉపరితల వైశాల్యము 1, 2 గాలి వేగము, 3 ఆర్ద్రత. ఈ 3 అంశాలను దృష్టి లోపల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నీటి అసంగత వ్యాకోచము, జనరల్గా ఏ పదార్థాన్నైనా వేడి చేసినట్లయితే దాని యొక్క ఘన పరిమాణంలో పెరుగుతుందండి. ఇది ఒక పదాన్ని గుర్తుంచుకోండి, నీటి అసంగత వ్యాకోచము. ఇక్కడ జనరల్గా నీటి యొక్క విషయం లోపల మీరు గమనించి చూసినట్లయితే 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు
0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు అప్పుడు వాస్తవానికి ఘన పరిమాణం పెరగటానికి బదులుగా తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గటాన్నే నీటి అసంగత వ్యాకోచము అంటారు. నీటి అసంగత వ్యాకోచ ధర్మము కారణము చేతనే ఈ సముద్రాల లోపల ఉండబడినటువంటి జలచర జీవులు ఇవి హాయిగా ప్రశాంతంగా జీవనము అంటే తమ జీవనాన్ని గడపడానికి అవకాశం ఉన్నది. తర్వాత నెక్స్ట్ పదార్థం యొక్క ధర్మాల గురించి మనము గమనించి చూసినట్లయితే మొదటి ధర్మము ఆకారాన్ని తీసుకోండి. ఆకారము, నెక్స్ట్ ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇది చివరిది గ్యాస్. ఆకారము, రెండవది ఘన పరిమాణము, మూడవది సంపీడ్యత, నాలుగవది వ్యాపనము. మీరు డయాగ్రామ్ను బేస్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఘన పదార్థాలు నిర్ణీతమైనటువంటి ఆకారం ఉంటుంది. నిర్ణీతమైనటువంటి ఆకారము అనేది కనపడుతుంది. ద్రవాలకు నిర్ణీతమైన ఆకారం కాకుండా పాత్ర ఆకారాన్ని కలిగి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, దీనికి నిర్ణీతమైనటువంటి ఆకారము అనేది లేదు. వాయువులకు నిర్ణీతమైనటువంటి ఆకారం లేదు. ఇక్కడ గమనించండి, ఘనాలు, ద్రవాలు, వాయువులలో ఆకారము అనే ధర్మాన్ని కనుక తీసుకున్నట్లయితే ఘన పదార్థాలకు ఏదైనా ఒక ఘన పదార్థాన్ని తీసుకుంటే నిర్ణీతమైనటువంటి ఆకారం కనపడుతుంది. ద్రవాలలో నువ్వు ఏ పాత్ర లోపలికి, ఉదాహరణకు బాటిల్ని తీసుకుంటే బాటిల్లో నీటిని పోసిన అనుకోండి, బాటిల్ ఆకృతి ఇంకో దాంట్లోకి తీసుకుంటే ఆ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇక ఘన పరిమాణము విషయం లోపల ఉన్నట్లయితే ఇది నిర్దిష్టంగా ఉంటుంది. ఘన పదార్థము ఘనాల లోపల నిర్దిష్టంగా ఉంటుంది. ఇది కూడా నిర్దిష్టంగా ఉంటుంది, కానీ ఈ వాయువులలో నిర్దిష్టంగా ఉండదు. ఇక సంపీడ్యతను గురించి కనుక చూసినట్లయితే మీకు ఆ డయాగ్రామ్ను గమనించండి. ఘనాలలో అణువులు దగ్గరగా ఉంటాయి, వాయువులలో అణువులు మధ్యస్థంగా ఉంటాయి, ద్రవాలలో అణువులు మధ్యస్థంగా ఉంటాయి, వాయువులలోనైతే అణువులు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి సంపీడ్యత అంటే వాటిని అణువులను దగ్గరికి చేసే గుణము వాయువులలో చాలా ఎక్కువగా ఉంటుందండి. సంపీడ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ద్రవాలలోనైతే మధ్యస్థంగా ఉంటుంది, అదే ఘనాలలోనైతే చాలా తక్కువగా ఉంటుంది. అంటే సంపీడ్యత అనే ధర్మాన్ని కనుక రేపు టెట్ లోపల అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది ఏ పదార్థాల్లో సంపీడ్యత తక్కువగా ఉంటుంది అంటే ఘన పదార్థాల్లో సంపీడ్యత తక్కువగా ఉంటుంది. ఏ పదార్థాల్లో సంపీడ్యత ఎక్కువగా ఉంటుంది అంటే వాయు పదార్థాల్లో సంపీడ్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపనము చూడండి, డిఫ్యూషన్ కనుక తీసుకొని చూసినట్లయితే అన్నీ కూడా ఘనాలు, ద్రవాలు, వాయువులు మూడు కూడా వ్యాపనము చెందినప్పటికీ కూడా ఘన పదార్థాల లోపల అణువుల మధ్యన ఆకర్షణ బలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపన రేటు లేదా వ్యాపనము అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ద్రవ పదార్థాల్లోనైతే మధ్యస్థంగా ఉంటున్నవి, అదే వాయువులలోనైతే చాలా ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా 9th క్లాస్ లోపల ఇవ్వబడినటువంటి సిలబస్ లోపల మీకు ఈ 4 ప్రధానమైనటువంటి ధర్మాలను బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆకారము, ఘన పరిమాణము, సంపీడ్యత, వ్యాపనము. ఇందులో ఘన పదార్థాల్లో నిర్ణీతమైనటువంటి ఆకృతి అనేది ఉంటుంది. అదే ద్రవాలకైతేనో పాత్ర యొక్క ఆకృతిని పొందుతుంది, వాయువులకు నిర్ణీతమైనటువంటి ఆకారం అనేది కనిపించటం లేదు. అదే ఘన పరిమాణము నిర్దిష్టంగా ఉంటుంది, ఇది నిర్దిష్టం అనేది ఉండదు. సంపీడ్యత చూసినట్లయితే అంటే ఇప్పుడు వాయువులలో సంపీడ్యత అంటే చూడండి, అణువులను దగ్గరికి చేర్చే గుణాన్ని గమనించవచ్చు. అయితే వాయువులలో చాలా ఎక్కువగా ఉంటుంది, ద్రవాల్లో మధ్యస్థంగా ఉంటుంది, ఘనాల్లో తక్కువగా ఉంటుంది. అదే వ్యాపనం విషయం లోపల కనుక తీసుకొని చూసినట్లయితే వ్యాపనము చెందే గుణము మీరు చూడండి, వ్యాపనము చెందే గుణము ద్రవాలలో మధ్యస్థంగా ఉంటే వాయువులలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వ్యాపన రేటు యొక్క క్రమం ఈ క్రింది వాళ్ళలో వరుస క్రమంలో ఉంటుంది అని ఘనాలు, ద్రవాలు, వాయువుల మీద క్వశ్చన్ అడగటాన్ని, అదేవిధంగా సంపీడ్యత, ఘన పరిమాణం విషయం లోపల కూడా అడగవచ్చు. అదే ఇక్కడ ఒక చిన్న ప్రయోగం ద్వారా మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. అది ఏంటంటే చూడండి, ఇప్పుడు ద్రవ పదార్థాలు కూడా వ్యాపనం చెందుతున్నవి అని మనము చెప్పటానికి ద్రవ పదార్థాలు కూడా వ్యాపనము చెందుతున్నవి అని మనము ఏదైనా ఒక పాత్రను తీసుకొని చూద్దాం.
ఏదైనా ఒక పాత్రను తీసుకొని చూసి దాంట్లో ఉదాహరణకు ఒక 100 ml మీరు నీటిని కనుక తీసుకొని చూడండి, 100 ml. దీని లోపలికి మీరు KMnO4 పొటాషియం పర్మాంగనేట్ని కనుక మీరు 100 ml నీటి లోపలికి ఒక స్ఫటికాన్ని కలిపి చూడండి. కలిపి చూసినట్లయితే వెంటనే ఆ 100 ml సొల్యూషన్ కూడా పూర్తిగా నీకు పింక్ రంగు లోపలికి మారుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతున్నది అంటే ఇక్కడ నీటి అణువుల మధ్యన కూడా వ్యాపనము చెందే గుణం ఉన్నది అనేది ఈ ప్రయోగం ద్వారా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు పదార్థం యొక్క ధర్మాలు, పదార్థం యొక్క స్థితులు, దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎన్నో సందర్భాల్లో టెట్ లోపల క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ పదార్థం యొక్క స్థితుల మీద, ఈ ధర్మాల మీద అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ఈ క్లాస్ విన్న తర్వాత మీరు నోట్స్ను మీరు నీట్గా తయారు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ టెట్ ఎగ్జామినేషన్ లోపల ది బెస్ట్ స్కోరు సాధిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.